కాకినాడ జిల్లాలో పేదల భూములపై టీడీపీ నేతల కన్నుపడింది. జగ్గంపేట డ్రైవర్ కాలనీ స్థలాల కబ్జాకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు. దీంతో కలెక్టరేట్ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులకు వైఎస్ఆర్సీపీ నేతలు అండగా నిలిచారు. అనంతరం బాధితులతో కలిసి కలెక్టర్కు జగ్గంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం ఫిర్యాదు చేశారు. నిరుపేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేసే స్థితికి టీడీపీ దిగజారిపోయిందని విమర్శించారు తోట నరసింహం. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క కన్ను ఈ స్థలాల మీద పడ్డారు. కారణం ఎందుకంటే ఆ స్థలాల్లో పక్కనే ఒక లేఅవుట్ వేశారు ఒక రాజుగారు. ఆ లేఅవుట్ చాలా పెద్ద లేఅవుట్ వేసుకున్నారు, ఆయన సొంతంగా వేసుకున్నారు అక్కడ భూమి కొనుక్కొని. ఆ లేఅవుట్ ఈ డ్రైవర్స్ కాలనీ ఏదైతే అనుకున్నామో ఆ డ్రైవర్స్ కాలనీకి ఆనుకొని లేఅవుట్ వేశారు. దాని మధ్యలోంచి ఒక 40 అడుగుల రోడ్డు కూడా వెళ్ళింది. సో దాని వల్ల అది జగ్గంపేట దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా నడిబొడ్డున. మరి దానివల్ల అది వాల్యూ పెరిగిపోయింది ఆటోమేటిక్గా. అప్పుడు వెంటనే ఈ తెలుగుదేశం జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకుల యొక్క కన్ను ఆ స్థలాల మీద పడ్డారు. ఎవరైతే లబ్ధిదారులు నిరుపేదలు ఉన్నారో అక్కడ అందరూ వచ్చారు, ఇక్కడికి వారి మీద పడ్డది, ఆ స్థలాల మీద పడ్డది. ఆ రకమైనటువంటి ప్రయత్నం జగ్గంపేటలో ఈరోజు జరుగుతూ ఉంది. దాని మీద పాపం గత 4-5 రోజులుగా వీళ్ళు చాలా ఆందోళన పడుతూ ఉన్నారు.